క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దేవునూరి పోచే అన్నారు. యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాలను కోల్పోవద్దని సూచించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దేవునూరి పోచే ఆధ్వర్యంలో గ్రామ యువకుల కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 నుంచి 5 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగకు ముందు రోజు గ్రామ యువకుల సూచనల మేరకు క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఆటల్లో ప్రతిభ కనబరిచిన యువకులు రాబోయే రోజుల్లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నిర్వాహకులు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. ఎల్లారెడ్డిపేట యువతకు ఎప్పుడు ఇదే విధంగా ప్రతి సంవత్సరము ప్రతి సంక్రాంతి పండుగకు ప్రతి సంవత్సరం గత 2, 3, 4, 5 సంవత్సరాల నుండి కూడా ప్రతి పండగకు ముందు యువతకు ప్రోత్సహిస్తూ ముందుంటున్న యువత కూడా మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. వారికి ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలకు ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా యువత ముందుండి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ అన్ని విధాల బహుమతులు తెచ్చుకొని ఎల్లారెడ్డిపేటను యువత ముందుంచాలని కోరుతూ, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి కానీ మద్యం అలవాటు లేకుండా ఎల్లారెడ్డిపేట యువత ఎప్పుడు ముందుండి ఆటలలో పాల్గొని అందరినీ ప్రోత్సహిస్తారని ఎల్లారెడ్డిపేట యూత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరొక్కసారి సంక్రాంతి భోగి సంబరాలు చేసుకున్న ఎల్లారెడ్డిపేట ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాం. వదిలి మైదానానికి రావాలనేది మా ఫస్ట్ నిర్ణయం. దాంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మా ఆర్గనైజర్లు అందరూ చాలా బాగా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసింది. దీనికి పోషణ కానీ మధ్యాహ్నం కానీ బాగా సపోర్ట్ చేశారు. ఇలాంటి సహకారం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటివి మేము మరిన్ని మా ఎల్లారెడ్డిపేటలో కండక్ట్ చేయాలనుకుంటున్నాం. అందరి సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్.